నమస్తే ఫ్రెండ్స్, నేను మనీ నీలిపూజ. ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్న మనం వీడియోలు 15, 16, 17 జరిగినటువంటి శివరాత్రి మహోత్సవాలలో భాగంగా రాజంపేట పాత బస్టాండ్ దేవస్థానం నందు శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం నందు జరిగినటువంటి ఈ కార్యక్రమములు అంటే ఆ రోజు గోవిందమాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కళ్యాణ మహోత్సవం జరిగిన సందర్భంగా కార్యక్రమం నిర్వహించారు. సో అటువంటి దాంట్లో భాగంగా ఈ యొక్క డ్యాన్స్ మనము ఇంతకుముందు ఎప్పుడు రాజంపేటలో చూడనటువంటి ఈ డ్యాన్స్ ప్రోగ్రాము మనకు తెలిసిన విషయమే. కాంతారా డ్యాన్స్ అని మనం అంటుంటాము. కానీ కాంతారా డ్యాన్స్ విషయాలు కొన్ని మనం ఇక్కడ చర్చించుకుందాం. ఇప్పుడు మనం చూస్తున్న వీడియోలో చిత్రాలు చూస్తున్నారు కదండి. ఇది భారతదేశం నుండి వచ్చిన అంటే భారతదేశంలో మన సాంప్రదాయాలు ముసుగు నృత్యం అని అంటారు. అయితే దీన్ని చౌ నృత్య ప్రదర్శన అంటారు. క్లుప్తంగా చెప్పాలంటే చౌ నృత్య ప్రదర్శన అంటారు. చౌ అనేది మార్షల్, గిరిజన మరియు జానపద సాంప్రదాయాల్లో కూడినటువంటి సెమీ క్లాసికల్ నృత్య రూపకం. దీన్ని ప్రధానంగా పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ మరియు ఒడిశాలో ప్రదర్శిస్తారన్నమాట. అయితే ఫ్రెండ్స్, చౌ నృత్యం ఇది భారతదేశంలోని పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో పుట్టిన ఒక సాంప్రదాయమైనటువంటి నృత్యం అన్నమాట. ఈ నృత్య రూపం గురించి కొన్ని విశేషాలు ఏమిటంటే, ఇది యుద్ధ విన్యాసాలు, గిరిజన జానపద సాంప్రదాయాల కలయికతో కూడినటువంటి నృత్యం అన్నమాట. కళాకారులు పురాణ గాథలను అంటే మన రామాయణము, మహాభారతం వంటి ప్రదర్శన చేయడానికి భారీ ఆకర్షణీయమైన ముసుగులతో ఈ యొక్క వేషాలను ధరిస్తారనమాట. అయితే చిత్రంలో ఉన్న కళాకారులు వేషధారణ, ముఖ్యంగా తల చుట్టూ ఉన్న భారీ చక్రం వంటి అలంకరణలతో బట్టి ఇది పశ్చిమ బెంగాల్కి చెందినది. అదిగా దీన్ని పురూలియా చౌ అని కూడా చెప్తూ ఉంటారు. సో చౌ నృత్యాన్ని 2010లో యునెస్కో ప్రపంచ సాంస్కృతిక వారసత్వం జాబితాలో చేర్చిందనమాట. సో ఇది సాధారణంగా ప్రాంతీయ పండుగలు, జాతరలు మరియు కొన్ని దేవస్థానాలలో ఈ ప్రదర్శితమవుతూ ఉంటుంది. సో ఇలా పుట్టినరోజు అంటే దేవుళ్ళ యొక్క కార్యక్రమాలకు జరిగినటువంటి కార్యక్రమాలలో ఈ ప్రదర్శన జరుగుతూ ఉంటుంది. ఇది చూడడానికి ప్రేక్షకులకు కన్నుల విందులుగా, భక్తులకు ఆహ్లాదకరంగా, ఆనందంగా ప్రదర్శితమవుతుంది. వాళ్ళ మనసులు రంజింపజేస్తున్నటువంటి విన్యాసాలతో అంటే కాళికాదేవి రూపమైనటువంటి భక్తిపరమైనటువంటి ప్రదర్శన అక్కడ చూపెడుతుంది. గంభీరంగా ఈ యొక్క ప్రదర్శన ఉంటుంది. చూడడానికి చాలా ఆనందంగా, మనసు ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా వీక్షిస్తారు భక్తులు. సో అటువంటి ఈ నృత్యాన్ని మన రాజంపేటలో ఇప్పుడు మనం చూస్తున్నాం కాబట్టి మీకు నచ్చింది అనుకుంటా. ఓకే, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ.
Okay friends, like, share, comment and subscribe. Please support even friends. Please support.